ఈరోజు నాకు వెన్స్డే మార్నింగ్ అండి. అంటే ఇంకా వెన్స్డే ఎపిసోడ్ టీవీలో అవ్వలేదు మాకు మార్నింగ్ కాబట్టి. ముందు మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకుందాం, కొన్ని డిస్కషన్స్ చేద్దాం. ఇక్కడ డిస్కస్ చేయడానికి స్కోప్ ఏడుంది, నీ ఆడియో వినడమే కదా మాకు చాయిస్ అంటే మీరు హెల్దీ కామెంట్స్ ఎప్పుడు రాయొచ్చండి. నేను ఎప్పుడు చెప్తాను, కామెంట్స్ రాయండి. మీరు ఏదైనా చెప్తే నాకు అగ్రీబుల్ అయితే దానికి ఆన్సర్ ఇస్తా, డిసగ్రీ చేస్తే ఎందుకో చెప్తా. ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేయొచ్చు. సో ముందుగా ఆదిత్య గారి గురించి ఒక మాట చెప్పాలండి. నేను మొన్న కూడా చెప్పాను కదా, అసలు ఇంతవరకు రైట్ రీజన్ చెప్పి నామినేట్ చేసే స్కోప్ ఆయన అయితే ఇవ్వలేదు. బట్ మొన్న నామినేషన్స్ లో నేను చెప్పింది బాగా ఎక్కడో వినిపించినట్టుంది ఆయనకి లోపల. ఆయన నామినేషన్స్ లో చూపించిన బిహేవియర్ నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఏజ్, మెచ్యూరిటీ ఇవన్నీ వర్డ్స్ వాడాం కదా ఆయన విషయంలో మనం ఇంతకు ముందు. సో అవన్నీ 100% రాంగ్ అని ప్రూవ్ చేసేసారు. ఆయన స్ప్లిట్ సెకండ్ లో ఏదో కోపంలో చేసి ఉండొచ్చు, బట్ అక్కడే కదా మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేయడము, మన మెచ్యూరిటీని చూపించడము, అదే కదా అలాంటి సిచ్యువేషన్స్ లో. ఒకటండి, ఆయనని మణికంఠని ఓపెన్ గా టార్గెట్ చేస్తున్నారు, ఆయనని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు హౌస్ మేట్స్. ఇందులో అసలు డౌటే లేదు. ఎందుకంటే నామినేషన్స్ లో ఆయనకి చెప్తున్న రీజన్, మీరు మింగిల్ అవ్వట్లేదు, మీరు ఇంకా గేమ్ ఆడట్లేదు. ఆయన ఆడుతున్నాడండి. ఆయన ఎందుకు ఆడట్లేదు? ఆయన ఆడుతున్నాడు, ఆయన మింగిల్ అవుతున్నాడు. ఏం చేయమంటాడు ఇంతకంటే? వాళ్ళు చెప్తున్న రీజన్స్ అయితే రైట్ గా లేవు. ఇప్పుడు ఒకరిని మనం నామినేట్ చేయడానికి 100% మనకి రైట్ ఉంది. నేను పలానా వ్యక్తిని నామినేట్ చేయడం నా హౌస్ రైట్, ఎవ్రీ మండే నాకు వచ్చిన రైట్ అది. సో ఆ నామినేషన్ ని నువ్వు నో అని చెప్పలేవు. ఎవరైనా నేను నామినేట్ చేస్తే మీరు నామినేషన్ తీసుకోవాలి, కానీ దానికి రైట్ రీజన్స్ అడగాలి, రైట్ డిఫెన్షన్ చేసుకోవాలి. మీరు ఆ రెండు మీ 2000% రైట్. మీరు ఒకరిని నామినేట్ చేసినప్పుడు అది, ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఒకసారి మనల్ని మనం పెట్టుకొని చూస్తే ఎవ్రీ వీక్ పిలిపిత్రి రీజన్స్ చెప్తున్నారని చెప్పా కదా, దట్స్ టోటలీ ట్రూ అండి. ఆయన కోపం వస్తుంది. ఆబ్వియస్లీ హ్యూమన్ అన్నాక ఒకసారి 2 సార్లు వదిలేస్తారు, ప్రతిసారి ఇలాగే చెప్తుంటే కోపం వస్తుంది. ఆయనకు కూడా ఆ మూమెంట్ లో కోపం వచ్చి ఉండొచ్చు. కానీ నాకు ఆయన కోపం రావడం నేను తప్పు పట్టట్లేదు. చెప్పా కదా, హ్యూమన్ అన్నాక ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో ఆయన కోపం రావడంతో నాకేం ప్రాబ్లం లేదు. కానీ కోపంలో ఆయన చేసిన ఒక చిన్న ఆ ఫైర్ లో చేపెట్టడం ఏదైతే ఉందో నాకు అది నచ్చలేదు. నాకు ఆయన మీద కంప్లైంట్ ఆ విషయానికి. మీరు హౌస్ రూల్ ని బ్రేక్ చేసో ఇంకొకటో కాదు. బికాస్ ఫస్ట్ థింగ్ సెల్ఫ్ సేఫ్టీ, అండ్ దెన్ కమ్స్ హౌస్ సేఫ్టీ, రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ సెకండరీ. సెల్ఫ్ సేఫ్టీ అనేది ఫస్ట్ థింగ్ కదా. బికాస్ ఎప్పుడైనా ఏ హ్యూమన్ కైనా సెల్ఫ్ నర్చరింగ్, సెల్ఫ్ సేఫ్టీ ఇవన్నీ దట్ కమ్ ఫస్ట్. మీరు ఒక ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఎయిర్ హోస్టెస్ మీకు ఏం చెప్తుంది? ట్రబుల్ వచ్చింది, ఆక్సిజన్ మాస్క్ పైనుంచి కిందకు వచ్చింది, ఫస్ట్ మీకు మీరు పెట్టుకొని నెక్స్ట్ మీ పక్కనున్న ఇన్ఫాంట్స్ కో, కిడ్స్ కో, అడల్ట్స్ కో ఎవరికి హెల్ప్ కావాలో వాళ్ళకి చేయాలి. అంటే ఏంటి? ఫస్ట్ యువర్ సెల్ఫ్. అది ఎప్పుడు మనము గుర్తు పెట్టుకోవాలి. ఇది ఆయన చేయలేదు. నా కంప్లైంట్ అది. సో ఆదిత్య గారు, మీ బిహేవియర్ ఇన్ నామినేషన్స్ నాకు నచ్చలేదండి. నిజంగానే మీరు రోల్ మోడల్ లా ఉండాలి ఆ ఏజ్ కి, ఆ ఇంటికి. ఎవరైనా ఈ పని చేస్తే తప్పు అని మీరు చెప్పాలి, మీరు చేయడం కాదు. సో నాకు అందుకని నచ్చలేదు. మిగతా ఆస్పెక్ట్స్ లో నాకు ఆయన మీద కంప్లైంట్స్ లేవు. బట్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అండి. వీకెండ్ అయిపోయాక నామినేషన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ మీద ఈ డిస్కషన్. నేను ఒక పర్సన్ పక్కన ఒక ట్యాగ్ పెడతా అండి, అది ఇది అని ఒక స్టాంప్ వేయడం లేదు, బట్ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఏంటి? నేను డౌట్ఫుల్ అబౌట్ దిస్ ట్యాగ్ అని ఒక క్వశ్చన్ మార్క్. సో ఆ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ నేను చెప్పినప్పుడు మీరు యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ యాడ్ చేసి చూపించలేను కాబట్టి. సీత ద ఫ్లిప్పర్, మణి ద టార్గెట్, పృథ్వీ ద టఫ్ గాయ్, నైనిక ద లూజర్, విష్ణు ద టూరిస్ట్. ఇవ్వండి నా ట్యాగ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు నాకు ఆ ట్యాగ్స్ అనిపించాయి అనేది నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తా. బీబీ అండి మామూలుడు కాదు, ఫిట్టింగ్ మాస్టర్. మనకి తెలిసిందే, ఆయన ఎప్పుడు అందరికి ఫిట్టింగ్లు పెడతా ఉంటాడు. లాస్ట్ వీక్ ఏం చేశాడు? నిఖిల్ క్లాన్ కి ఫిట్టింగ్ పెట్టాడు. నిఖిల్ కి ఏం ఆపర్చునిటీ ఇచ్చాడు? అవతల టీం, కాంతారా టీమ్ లో నుంచి ఒకరిని తీసేయాలి నిఖిల్ విన్ అయినప్పుడు. అదే కాంతారాకి ఆ చాయిస్ ఇవ్వలేదు. చూసారా? కాంతారా గెలిచినప్పుడు నిఖిల్ దాంట్లో నుంచి ఒకరిని తీయమని చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి గట్టిగా ఆలోచిస్తే ఆ టైంకి నిఖిల్ వాళ్ళు 5 పీపుల్ ఉన్నారు, సీత వాళ్ళు 6 పీపుల్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి తీయలేదేమో అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్. బట్ నేను అది షూర్ గా చెప్పలేను. బిగ్ బాస్ గేమ్ ఎందుకు ఆడిచ్చాడు అనేది మనం చెప్పలేము అన్నిసార్లు. బట్ అలా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నిఖిల్ ఏం చేశాడు? నబీల్ని తీసేశాడు. నబీల్ని తీసినప్పుడు ఏం జరిగింది? సీత అంటే ఇక రారా కొట్టుకుందాం, రారా దమ్ము చూసుకుందాం ఇది అని అట్లా అనలేదు, కానీ చాలాసేపు డిస్కషన్ నడిచింది నిఖిల్ తోని గొడవ వేసుకుంది సీత. ఎందుకు? ఒక 2 పాయింట్స్ మీద. వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ అనుకున్నాము, కానీ నువ్వు ఇది క్లాన్ వర్సెస్ క్లాన్ చేసావు. ఇది ఆమె ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. సో
సెకండ్, ఆమె చేసిన యాజ్ ఇట్ ఈస్ స్టేట్మెంట్ అండి ఇది. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ చేసింది. ఏం చేసింది? అట్లా తీయాల్సి వస్తే నన్ను తీయాల్సింది అని ఇంకొక మాట అనింది. ఈ 2 స్టేట్మెంట్ సీత యాజ్ ఇట్ ఈస్ గా చెప్పింది. ఈ 2 ఒకసారి అలా అండర్లైన్ చేసి పెట్టుకోండి, మనం ఇది తర్వాత రెఫర్ చేసుకుందాం. సో అది అయిపోయింది, తీసేశాడు. నబీల్ ఆడలేదు, సంచాలకనో ఇంకోటో ఏదో అయిపోయింది. వీకెండ్ ఏం జరిగింది? సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు ఆయన స్టైల్లో ఆయన మంచి కోటింగ్ వేశారు నిఖిల్కి అని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకు? టాస్క్ ఏంటి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. కానీ నువ్వు నబీల్ ఎందుకు తీసావు? అంత ఫిట్ గా ఆడిన నబీల్ ని తప్పు కదా అనేది ఆయన పాయింట్. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. నాగార్జున గారు ఏం చెప్పారు? నొక్కి వక్కాడించారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నువ్వు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ ని తీయకూడదు, తీస్తే వీక్ ని తీయాలి అనేది నాగార్జున గారి సారాంశం. ఓకే, ఈ వీక్ ఏం జరిగింది? ఇంత జరిగాక ఈ వీక్ మళ్ళీ నిఖిల్ వచ్చి నబీల్ ఎందుకు తీసేస్తాడండి? బుద్ధున్నోడు ఎవడైనా ఆ పని చేస్తాడా? చెయ్యడు. సో నిఖిల్ నబీల్ పేరు చెప్పడానికి భయపడ్డం కాదు, నబీల్ ఎంతో అసలు బ్లండర్ ఆఫ్ ద ఎర్రర్స్ చేస్తే తప్ప నబీల్ ని తీసే స్కోప్ నిఖిల్ వాళ్ళ టీం ఆలోచించదు వీకెండ్ జరిగిన దానికి. కాబట్టి ఎవరిని తీయాలి అన్నా నబీల్ అనే నేమ్ ఫస్ట్ రాదు నిఖిల్ వాళ్ళకి. అది అసలు మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకి రాకూడదు, నబీల్ జోలికి పోకూడదు. సీత క్లాన్ కి ఫస్ట్ కదండి చాయిస్ ఇచ్చింది, ఒకరిని తీసేసుకోమని. సీత క్లాన్ లో నుంచి చాయిస్ ఇచ్చాడు ఎవరు? బిగ్ బాస్ ఇచ్చిన చాయిస్ ఇది. సీత ఏం చేసింది? రండి మనం రూమ్ లో మాట్లాడుకుందామని చెప్పి తీసుకుని వెళ్ళింది, డిస్కషన్ పెట్టింది. నువ్వు చెప్పు అని అందరికి చాయిస్ ఇచ్చింది, పెద్దరికంగా మాట్లాడింది. అక్కడ వరకు గుడ్. సో సీత అక్కడ నుంచి ఏం చేసింది? 2 నేమ్స్ సీత ఫైనలైజ్ చేసుకుంది అందరి మాటలు విన్నాక. నామినేషన్ లో ఉన్న హెల్త్ బాగాలేదు, ప్రేరణ ఆడలేదు, మణికంఠ ఓడిపోయాడు, విష్ణు ఓడిపోయింది, ఇంత డిస్కషన్స్ జరిగాక సీత 2 నేమ్స్ తీసింది, సీత అండ్ మణికంఠ. ఆ నేమ్స్ ఆమె మైండ్ లో ఉన్నాయి బాటమ్ 2 లో. సో ఆల్మోస్ట్ ఆమె మణికంఠని తీయొద్దు, నా పేరే నేను చెప్పుకోవాలి, నేనే ఏ టాస్క్ ఆడలేదు అనే నేమ్ ఆమెకి ఉంది మైండ్ లో. గిల్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆమె ఆల్మోస్ట్ ఆమె పేరు చెప్పుకోవడానికి రెడీగా లైన్ లో నిల్చున్నారు అందరు వెళ్ళి. బిగ్ బాస్ ఏమన్నాడు? పేరు అందుకు తగిన కారణం చెప్పు అన్నాడు. అప్పుడేంటి? అరే నా పేరు నేను ఏ కారణంతో చెప్పుకోవాలి? నేను చెప్పుకోలేను కదా, నాకు నేను ఏ రీజన్ ఇవ్వాలి? మనీ పేరు అయితే టాస్క్ ఓడిపోయాడని చెప్పి నేను ఆ రీజన్ కి చెప్పుకుంటా అనేది ఆమె ఇది. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? ఇది నామినేషన్స్ కాదండి. నామినేషన్స్ లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోలేరు. రైట్? ఎవరు నాకు చాయిస్ లేరు కాబట్టి బిగ్ బాస్ నేను నామినేట్ చేసుకుంటా అనే ఒక లేమ్ సుత్తి సొల్లు పోసుకోవాలి రీజన్ చెప్పకూడదు. కానీ ఇది నామినేషన్స్ కాదు, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. దీనిలో గెలిస్తే మీకు ఏం జరుగుతుంది? ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారు. రైట్? అంటే ఏంటి? మీరు నామినేషన్స్ లో కూడా లేదు సీత అంటే ఇప్పుడు గేమ్ లో నుంచి అవుట్ అయితే ఇది నామినేషన్ కాదు, ఎలిమినేషన్ కాదు, ఏది కాదు, మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే ఒక ప్రొసీజర్ ఇది. సో సీత కరెక్ట్ గా ఆలోచిస్తే తన పేరు తను ఎందుకు చెప్పుకోకూడదు? ఎందుకు? ఆమె రీజన్ చెప్పుకోవడానికి, ఆమె పేరు ఆమె చెప్పుకోవడానికి ఆమెకి డబుల్ డౌట్ గా ఉంది. జస్ట్ ఏంటంటే ఇక క్లాన్ తోని డిసగ్రిమెంట్ చేయలేక ఆమె ఒక 2 నేమ్స్ తో వెళ్ళి ఆమె పేరు ఆమె పెట్టుకుంది, గానీ ఆమె పేరు చెప్పుకోవడం ఇష్టమే లేదు. సో ఆ టైంలో ఆమె మణికంఠ పేరు కానీ యాజ్ ఎ పర్సన్ ఆమె అక్కడ ఏం ఆలోచించాలి? షీ ఈస్ ద లీడర్. She wanted to be a leader. She said, నా క్లాన్ లో నేను I will put everybody else in front of me. But did she prove it there? లేదు. ఎందుకు? ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఉంది, దానికి బలము, ఆ ఫాస్ట్ గా స్విమ్ చేసి అలా వెళ్ళి తీసుకొని రావడం అదంతా కావాలి. అక్కడ విష్ణుప్రియ ఎలా కరెక్ట్ అవుతుందండి? వచ్చేది అటువైపు నుంచి నిఖిల్ అయితే నిఖిల్ కి నువ్వు నబిల్ ని పంపించాలి. టాస్క్ కి సీసా టాస్క్ ఉంది, లో వెయిట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కావాలి. అప్పుడు నువ్వేం చేయాలి? నైనికాని పంపాలి. పంపలేదు. బాల్స్ టాస్క్ లో నబిల్ ని కాదు పంపాల్సింది, సీత రావాలి లేదా ప్రేరణ రావాలి. ఆదిత్య గారి ఆపోజిట్ లో వరుసగా 3 చాయిసెస్ ఆమె రాంగ్ చేసింది. ఆమె రాంగ్ చేసిన క్యాలిక్యులేషన్ వల్లే వాళ్ళ క్లాన్ ఓడిపోయింది. ఇవన్నీ ఆమె పేరు చెప్పుకోలేదా అండి బిగ్ బాస్? నేను రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా కాబట్టి నేనే క్లాన్ నుంచి బయటకు వెళ్ళాలి అని ఆమె చెప్పుకోలేదా అండి? చెప్పలేదు. కానీ నిఖిల్ కి ఛాన్స్ ఇచ్చి ఒకరిని తీసేయండి వాళ్ళతోని వాళ్ళ సైడ్ నుంచి అన్నప్పుడు నిఖిల్ ఇవే రీజన్స్ చెప్పాడు. ఆల్మోస్ట్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పింది నిఖిల్ చెప్పాడని కాదు, బట్ నిఖిల్ డిడ్ పుట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ అదర్ వర్డ్ దీస్ సేమ్ పాయింట్స్. ఆమె లాస్ట్ వీక్ ఆడలే, ఈ వీక్ ఆడలే, అది లేదు ఇది లేదు, ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పాడు. బట్ ఇన్ సమరైజ్డ్ వే ఇదే కదా ఆయన చెప్తుంది కూడా. సో
అక్కడ మరి మణికంఠని ఆమె తీసేసినప్పుడు సీతని నిఖిల్ ఎందుకు తీసేయకూడదండి? ఆల్మోస్ట్ సేమ్ రీజన్స్. యాక్సెప్టెన్స్ లేదండి ఆమెకి. బేసిక్ గా ఆమె ఈగో హర్ట్ అయింది, ఆమె యాక్సెప్టెన్స్ ఫీల్ అవ్వలేదు ఇప్పుడు నిఖిల్ వాళ్ళు తీసేసినప్పుడు. ఇంకొక సినారియోలో మీరు ఏదైనా సరే ప్రెషర్ ఫీల్ కాకండి, మీ డెసిషన్ ఏదైనా మేము క్వశ్చన్ చేయము అని ఇదే సీత అనింది. బట్ క్వశ్చన్ చేయడం కాదు, వాళ్ళని ఏపుకొని తినింది. చూసారా, రాత్రి బ్యాచ్లతో మీటింగ్ వేసి చంపింది. సో నిఖిల్ వాళ్ళు సీతను తీయడం కరెక్ట్ చాయిసేనండి అకార్డింగ్ టు మీ. కానీ సీత యాక్సెప్టెన్స్ అనేది ఆమెకి మిడ్ నైట్ అయినా ఆమెకు అవ్వలేదు, అందుకే లొల్లేసుకుంటా ఉంది ఇండైరెక్ట్ గా. సో మరి ఇది ఫ్లిప్పింగ్ మెంటాలిటీయా కాదా అనేది మీరే డిసైడ్ చేయండి. నెక్స్ట్ అండి, క్లాన్ మారిన ఫేటు మారని మణికంఠ. ఎందుకు? అక్కడున్న మణికంఠనే తీసేశారు, ఇక్కడికి వచ్చిన మణికంఠనే తీస్తున్నారు. మణికంఠ ఏం చేయట్లేదంటే చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు, ఇంటి పని వంట పని అన్ని చేస్తున్నాడు. అయినా గాని ఆయనని ఇక్కడ తీసేస్తానే ఉన్నారు. సో ఎందుకు? గంగ పూర్తిగా చంద్రముఖిలాగా మారింది, అలా పూర్తిగా పల్లవి ప్రశాంత్ మారిన మణికంఠ. ఎందుకంటే ఫుల్ గా అవుట్ సింపతి యాంగిల్ ట్రై చేస్తున్నాడు. ఏదైనా అంటే నామినేషన్ ప్రెషర్ లో ఉన్నా అంటాడు, ఎలిమినేషన్ గిల్ట్ లో ఉన్నా అంటాడు, ఏదేదో చెప్తాడు. టార్గెట్ ఆయన అవుతున్నాడా, మనం పోర్ట్రే అవుతున్నామా, ఆయన ఇలాగే చేసుకుంటున్నాడా నాకు తెలియట్లేదు. కానీ ప్లీజ్ ఈ పాత చింతకాయ పచ్చడి ఫార్ములాస్ ఆపేయండి బాబోయ్, ఆపేయండి అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అండి, విష్ణుని చూస్తే అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా అండి, ఏదో చిల్ అవ్వడానికి కులు మనాలి బాలి ఇలా వెళ్తుంటాం కదా, అలా బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్టు అనిపిస్తుంది. టూరిజం కి కేర్ ఆఫ్ అడ్రస్ లా అనిపిస్తుంది ఆ యాటిట్యూడ్. మన నామినేషన్ లో ఏంటండి ఆ వర్డ్, ప్లానిటరీ పొజిషన్ మీద గేమ్ ఆడుతుందా? ఇవాళ బుధవారం కదండి, శని నా 4th హౌస్ లో ఉన్నాడంట. సో ఇవాళ నేను ఆఫీస్ పని చేయనని మేనేజర్ కి చెప్తే ఎలా ఉంటది అంటారు? బాగుంటుందా బాగోదా? ప్లానిటరీ పొజిషన్స్ అలాగే డిమాండ్ చేస్తున్నాయండి నా రెస్పాన్స్. సో ఈమె గేమ్ ని ఈమె సీరియస్ గా తీసుకోకపోతే ఆడియన్స్ ఎలా తీసుకుంటారండి? ఆమెకి ఎందుకు ఓట్లేయాలి చెప్పండి? అంటే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆమె మణికంఠ ఎవ్రీ అదర్ వీక్ ఆర్ ఆల్మోస్ట్ నామినేషన్స్ లో ఉన్నారు. కానీ ఆమెకి నిజంగానే గ్రాఫ్, ఇప్పుడు మన పాత సీజన్స్ అన్ని మనం చూసాక ఏమవుతుంది, ఎవ్రీ వీక్ నామినేషన్స్ లో ఉంటే ఎవ్రీ వీక్ మనకి ఓట్లు పెరగడము, అదే కదా మనం చూస్తున్నాం. లైక్ మన క్లియర్ ఎగ్జాంపుల్స్ రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ, ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఊరికే నామినేషన్స్ లో ఉంటే ఏమవుతుంది, ఓట్ బ్యాంక్ బిల్డ్ అవుతూ ఉంటది. నిజంగానే విష్ణుప్రియకి అలా జరుగుతుందంటారా? ఆమె యాటిట్యూడ్, ఆమె గేమ్ ప్లాన్ చూస్తే నాకు అలా అనిపించట్లేదు. సో ఆమె ఈ టూరిజం వ్యవహారం పక్కన పెట్టాలి, నోటి తూల ఇంకోటి పక్కన పెట్టాలి. ఈ రెండు పక్కన పెట్టకపోతే కష్టమే. ఇంకొకటి అండి, నైనిక. నైనిక ఎవరు? నైనిక అంటారా? అదే అండి, ఫస్ట్ వీక్ లో చీఫ్ అయ్యి ఆటలు బాగా ఆడి చీఫ్ అయింది చూడండి, తర్వాత వద్దమ్మా అన్నారు చూడండి, ఆ నైనిక నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, రాను సీజన్ 2 లో నందిని గుర్తుందా, సోఫాల వెనకాల కట్టిన వెనకాల నానిగారు ఒకసారి చెప్పారే అలా బెంచ్ నుంచి పక్కకు రామ్మా అని, అలా ఉంది నైనిక. వీక్ 1 తర్వాత వెతకాలి, అసలు వెతుకున్నా అంటే ఉందిలే గాని, బట్ ఎందుకు ఉంది అనేది ఇంకా తట్టడం లేదు నాకైతే. లాస్ట్ అండి, పృథ్వీ. సో పృథ్వీ అండి డే బై డే యాటిట్యూడ్, బిహేవియర్ అన్ని చేంజ్ అవుతున్నాయి. ఇలాగే చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆయనకే మంచిది. ఎందుకంటే నిన్న ఎస్పెషలీ ఆయనకి సీతకి జరిగిన, అంటే వై మీ అంటే వై నాట్ యూ అని ఒక కామ్ గా కూల్ గా కూర్చొని స్ట్రాటజికల్ పాయింట్స్ పెట్టాడండి. ఆయన నవ్వుకుంటూనే చాలా సింపుల్ కాన్వర్సేషన్ చేశాడు. సో అగ్రెషన్ అనేది ఒక్కటి మైనస్ చేస్తే పృథ్వీలో ఆ స్ట్రాటజికల్ పాయింట్స్ పెట్టగలిగే కేపబిలిటీ ఉంది, థాట్ ప్రాసెస్ సరిగా ఉంది, గేమ్స్ ఆడే సత్తా ఉంది, మాట్లాడి కామ్ గా కూల్ గా డీల్ చేసే కెపాసిటీ ఉంది. ఇంటి పనులు నాకు తెలీదు, పెద్దగా కనిపించట్లేదు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. బట్ ఓవరాల్ గా ఆయన ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. బట్ నెక్స్ట్ టాస్క్ కనుక ప్రభావతి లాంటిది ఏదైనా పడితే, చేపల బండి, ప్రభావతి, ఏంటి ర్యాబిట్స్ కుట్టే టాస్క్, ఇలాంటివి ఏమైనా పడితే ఫిజికల్ టాస్క్ మనం చెప్పలేం. కానీ బట్ ఇలాగే కనుక ఇదే మూడ్ లో ఇదే ఇదిలో కంటిన్యూ అయితే ఆయనకి మంచి స్కోప్ ఉందండి. హీ ఈజ్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ క్యాండిడేట్ టు బీ ఇన్ టాప్ 7 మేబీ. సో ఆయన అగ్రెషన్ తగ్గించుకొని ఇలాగే కంటిన్యూ చేస్తే హీ విల్ బి గుడ్, హీ హ్యాస్ అ గుడ్ జర్నీ. సో ఇదండి వీళ్ళ ఫ్లిప్పింగ్ ఎక్సెట్రా వేషాలు. మరి చూద్దాం ఇవాళ రేపు ఏం జరుగుతుందో. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్స్ కలహలం జరుగుతుంది కదా. ఎందుకంటే మిడ్ వీక్ వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతారు, సీక్రెట్ కి రూమ్ కి వెళ్తారా? మిడ్ వీక్ ఎలిమినేషన్ అనగానే హౌస్ మేట్స్ వెంటనే సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళ హెడ్ లో, వాళ్ళు ఎవరు వెళ్తారు ఏంటి ఎందుకు. సో వాళ్ళ క్యాల్కులేషన్ వాళ్ళకి ఉంటది. సో గేమ్ అనేది ఫ్లిప్ చేస్తుందండి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్. ఎందుకంటే హౌస్ మేట్స్ కి నిజంగానే ఎలిమినేట్ అయిపోతున్నా హౌస్ మేట్స్ కి ఎలా ఉంటది, ఇది సీక్రెట్ రూమ్ వ్యవహారం
అధికారం అనే ఉంటుంది హౌస్ మేట్స్ హెడ్ లో. కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. నేను ప్రణీత. థ్యాంక్స్ టీ మిక్స్చర్ భయ్య నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ మిక్స్చర్ అండ్ టీ మిక్స్చర్ ఎంజాయ్.